హాయ్ గైస్ 2026లో మీరు కనుక బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి ఏసీ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ నుంచి అయితే తీసుకొచ్చాను 1.5 టన్ ఏసీ, అది కూడా 3 స్టార్. మరి బడ్జెట్ ఏమైనా ఎక్కువ ఉంటుందా అంటే లేదు, అండర్ మీకు 27,000 రూపీస్లోనే మీకు 1.5 టన్ 3 స్టార్ ఏసీ అయితే వస్తుంది. అది కూడా వైఫై మోడల్ విత్ అమెజాన్ అలెక్సా గూగుల్ ఇంటిగ్రేషన్తో అయితే మనకి దీన్ని అయితే తీసుకొస్తూ ఉన్నారు. లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 3 స్టార్ ఏసీ కదా, ఎందుకు 3 స్టార్ ఏసీ తీసుకున్నాను అనేది ఫస్ట్ మీకు అయితే చెప్తాను. సో ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 3 స్టార్ ఏసీ ఎవరు తీసుకోవాలి, 5 స్టార్ ఏసీ ఎవరు తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. సింపుల్గా వన్ వర్డ్లో చెప్తాను చూడండి. ఒకవేళ మీరు కనుక యూసేజ్ అనేది ఒక 10 అవర్స్ కంటే అబోవ్ ఉంది పర్ డేలో అని అనుకుంటే అప్పుడు మీరు 1.5 టన్ 5 స్టార్ ఏసీకి అయితే వెళ్ళండి. ఇక్కడ టన్ ఇంపార్టెంట్ కదా, స్టార్ ఇంపార్టెంట్. మీరు 5 స్టార్ ఏసీకి వెళ్ళాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా 10 అవర్స్ కంటే మీరు అబోవ్ అయితే యూజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు 5 స్టార్ ఏసీకి అయితే వెళ్ళండి. లేదు నేను ఒక 8 అవర్స్ కంటే బిలో యూజ్ చేస్తాను, 10 అవర్స్ కంటే బిలో యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం మీకు స్ట్రిక్ట్లీ 3 స్టార్ ఏసీ అనేది మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటుంది. మరి టన్ ఎలా చూస్ చేసుకోవాలంటే మీకు 150 స్క్వేర్ ఫీట్ ఉంది మీ రూమ్ అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 150 స్క్వేర్ ఫీట్ లోపు మీకు 1.5 టన్ ఏసీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. లేదు 120 స్క్వేర్ ఫీట్ ఉంది అనుకుంటే మీకు 1 టన్ ఏసీ అయితే సరిపోతుంది. లేదు నాది 150 స్క్వేర్ ఫీట్ కంటే అబోవ్ ఉంది, 170 180 వరకు ఉంది అని అనుకుంటే మీకు 2 టన్ ఏసీకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు వైఫై మోడల్స్ నాన్ వైఫై మోడల్స్ రెండు అయితే ఉంటాయి. ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొచ్చేసింది మీడియా కంపెనీ నుంచి అయితే తీసుకొచ్చాను. ఇదేంటి మీడియా కంపెనీ అని ఇప్పుడు చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఇది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. సింపుల్గా చెప్పాలంటే మన ఇండియాలో క్యారియర్తో కొలాబరేట్ అయ్యి వీళ్ళైతే దీన్ని అయితే తీసుకొచ్చారు. మరి క్యారియర్తో కొలాబరేట్ అయినప్పుడు మనం క్యారియరే తీసుకోవచ్చు కదా అని అంటే మాత్రం సింపుల్గా కూడా చెప్తాను చూడండి. ఈ బాక్స్ మీద మీరు ఏ సైట్లోకి వెళ్ళి చూసినా సరే మ్యానుఫ్యాక్చర్డ్ బై క్యారియర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని అయితే కనిపిస్తూ ఉంటుంది. అదే మనము క్యారియర్ ఏసీ ఇదే 1.5 టన్ 3 స్టార్ ఏసీ 2026 మోడల్ తీసుకున్నామంటే సేమ్ స్పెక్స్తో ఉన్నటువంటి ఏసీ మీకు 5,000 రూపీస్ ఎక్స్ట్రా ప్రైస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. 5,000 రూపీస్ నుంచి 6,000 రూపీస్ వరకు ఎక్స్ట్రా ప్రైస్తో కనిపిస్తుంది. మరి బ్యాక్ ఎండ్లో అంతా వరకు వాళ్ళే చేస్తున్నప్పుడు జస్ట్ నేమ్ చేంజ్ కోసం మనము సర్వీస్ ఇచ్చేది కూడా క్యారియర్ వాళ్ళే, మరి నేమ్ చేంజ్ కోసం మనం అంత ప్రైస్ పెట్టాలా అంటే అస్సలు అవసరం లేదు. అండ్ కంప్లీట్గా ఆపరేట్ చేసేది మొత్తం క్యారియరే కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని అయితే తీసుకోవచ్చు. ఇక మనం బాక్స్లో వచ్చిన కంటెంట్ గురించి అయితే మాట్లాడదాం. బాక్స్లో వచ్చేటప్పటికి మనకి ఇండోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్ రెండు అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ మనకి ఏదైతే కేబుల్ ఉంటుందో కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి కాపర్ కాయిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇదనమాట కాపర్ కాయిల్. సో ఈ కాపర్ కాయిల్ ఏదైతే ఉందో ఇది మీకు మొత్తం 3 మీటర్స్తో అయితే రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ 3 మీటర్స్ కాపర్ కాయిల్ సరిపోతుందా మాకు అని అంటే ఇది డిపెండ్స్. మీరు ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు, మీకు గోడ పక్కన ఇన్స్టాలేషన్ ఉంటుంది అని అనుకుంటే మాత్రం మీకు సరిపోతుంది, మోర్ దెన్ ఎనఫ్. మొత్తం ఇన్స్టాలేషన్ అంతా కలిపి మీకు 1,500 రూపాయల నుంచి 1,700 రూపాయల లోపు కంప్లీట్ అయిపోతుంది. లేదు నేను అపార్ట్మెంట్లో ఉంటున్నా, నాకు కొంచెం ఆ కాపర్ కాయిల్ ఎక్కువ కావాలనుకుంటే వీళ్ళు ఇచ్చే 3 మీటర్స్కి అడిషనల్గా మీరు 1 మీటర్కి గాను 900 రూపీస్ లెక్కన అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు. అంటే స్టాండ్కి ఒక 900 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. వీటిని బట్టి మీరు ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు ఎంత అవసరం అయితే 1 మీటర్కి 900 రూపీస్ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అది మీరు ఎక్కడ తీసుకున్నా అంతే 900 నుంచి 1000 రూపీస్ అయితే ఉంటుంది. వీళ్ళు వచ్చేటప్పటికి 900 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ దీన్ని బై చేస్తే మీకు జీవీస్ నుంచి అయితే వస్తారు. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా క్యారియర్ వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళ టీం అయినా వచ్చి మీకు ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ ఇక మనకి మాన్యువల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మాన్యువల్స్తో పాటుగా కొన్ని స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక రిమోట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో రిమోట్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా కాంపాక్ట్గా ఉంది. ఏదైతే మనము హ్యాండ్లో పట్టుకున్నప్పుడు చాలా కాంపాక్ట్ అనిపిస్తుంది. ఇక్కడ మీరు దీని యొక్క డిజైన్ అయితే చూడొచ్చు. మనకి స్ట్రైట్గా లేదు, కొంచెం క్రాస్గా ఉంది కదా, పట్టుకున్నప్పుడు చాలా కాంపాక్ట్గా అనిపిస్తూ ఉంది. డిజైన్ ఎక్కడ కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా అలా ఏం లేదు. అండ్ మీరు డిజైన్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూసారా, FC1 FC2 అనేది. సో ఇక్కడ మీరు లోడ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి 6-in-1 కన్వర్టబుల్తో అయితే వస్తుంది. అసలు ఏంటి ఈ 6-in-1 కన్వర్టబుల్ అంటే మీ రూమ్లో ఎంతమంది ఉంటున్నారో దాన్ని బట్టి మీకు కూలింగ్ కెపాసిటీ అనేది డెలివరీ చేస్తుంది. దానివల్ల మనకేంటి యూసేజ్ అని అంటే దానివల్ల మనకి పవర్ కన్సంప్షన్ అనేది తక్కువ వస్తుంది. దానివల్ల పవర్ బిల్ కూడా మనం అయితే సేవ్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఈ 2026 మోడల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ అనేది దీన్ని చెప్పుకోవచ్చు. బికాజ్ ఎందుకు అంటే పర్ ఇయర్కి గాను ఇది వచ్చేటప్పటికి మీకు 854 యూనిట్స్ అయితే మీకు కన్సంప్షన్ అయితే చేస్తుంది 650 నుంచి. సో ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవాలి. బికాజ్ ఎందుకు అని అంటే మీకు ఎల్జీ కానీ సామ్సంగ్ కానీ అలాంటి బ్రాండ్స్ నుంచి మీరు చూసినప్పటికీ కూడా 900 పైనే ఉంది 3 స్టార్ ఏసీలు. బట్ ఇది మాత్రం మీకు ఇంకా తక్కువ ఉంది కాబట్టి బెటర్ థింగ్ అని చెప్పొచ్చు. మరి దీని యొక్క కూలింగ్ కెపాసిటీ ఎంత అని అంటే మాత్రం 4,800 అయితే ఉంది. 4,800 అంటే 1.5 టన్ ఎలా అయింది అని మీరంటే దీన్ని ట్రూ కనుక చూసుకున్నట్లయితే మనకి 1.36 టన్ అయితే వస్తుంది. మనం సామ్సంగ్ ఎల్జీ లాంటి కంపెనీతో కంపేర్ చేసుకున్నప్పటికీ అవి మనకి 1.2
3 టన్ మాత్రమే ఇస్తుంది. ఇది మనకి 1.36 టన్ అయితే ఇస్తుంది అనమాట. సో దట్ దాంతో కంపేర్ చేసి చూసినా ఇది కొంచెం బెటర్గా అయితే ఉందని చెప్పుకోవాలి. సో కూలింగ్ ఎఫిషియన్సీ కూడా మీకు చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, చాలామంది నాకు ఇన్స్టంట్గా కూలింగ్ కావాలి, మరి ఏం చేయాలి, దాంట్లో అయితే మీకు ఆప్షన్స్ ఉంటాయి కదా, మరి దీంట్లో లేదు కదా అంటే ఖచ్చితంగా ఉంది. దీంట్లో వచ్చేటప్పుడు మీకు టర్బో కూలింగ్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ ఇన్స్టంట్గా కూలింగ్ చేసుకోవాలంటే విత్ ఇన్ 10 to 15 minutes లోపే మీరు దీన్ని అయితే చాలా ఫాస్ట్గా రూమ్ కూల్ చేసుకోవచ్చు. లేదు నేను ఒకవేళ వైఫై మోడల్ తీసుకున్నానంటే మాత్రం మీరు బయట నుంచే దీన్ని ఆపరేట్ అయితే చేయొచ్చు. మీరు ఇంటికి వచ్చేలోపు ఒక 10 minutes టైం పడుతుంది అనుకోండి, మీరు అక్కడే కనుక ఆన్ చేసి వచ్చారంటే ఇంటికి వచ్చేలోపు మీకు రూమ్ అనేది చాలా కూల్గా అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ మీకు R32తో అయితే రావడం జరుగుతుంది. లేటెస్ట్ నామ్స్ ప్రకారం మీకు R32తో వస్తుంది కాబట్టి మీకు ఇక్కడ పవర్ సేవింగ్ అవుతుంది, ఫాస్ట్గా కూలింగ్ అవుతుంది, ఎకో ఫ్రెండ్లీ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అయితే చెప్పుకోవచ్చు. మరి దీంట్లో ఫిల్టర్ ఏం ప్రొవైడ్ చేశారు అంటే PM 2.5 ఫిల్టర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. అంటే PM 2.5 మీకు పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అంతవరకు ఇది మీకు చాలా వరకు సేవ్ చేయగలుగుతూ ఉంటుంది. అండ్ నా సజెషన్ ఏంటి అని అంటే దీంట్లో మీకు ఆటో క్లీన్ ఆప్షన్ అయితే ఉంది. బట్ ఆటో క్లీన్ ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా మీరు మాన్యువల్గా క్లీన్ చేసుకోండి. మంత్లీ అట్లీస్ట్ ట్వైస్ అనే చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే ఒక 20 daysకి ఒకసారైనా మ్యాక్సిమం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు క్లీన్ చేసుకుంటే మాత్రం మీకు బెటర్ కూలింగ్ ఎఫిషియన్సీ అయితే వస్తూ ఉంటుంది. మీకు మధ్యలో పార్టికల్స్ అడ్డమైపోయాయి అనుకోండి, దానివల్ల కూలింగ్ మీకు రాకుండా ఉండడము, ఎక్కువ లోడ్ తీసుకోవడము కూలింగ్ కోసం, దానివల్ల మనకి పవర్ కన్సంప్షన్ ఎక్కువ అయితే వస్తుంది. అది ఏ ఏసీలోనే అంతే. సో ఖచ్చితంగా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ చేసుకోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. లేదు ఇంకొంతమంది రోడ్డు మీద ఉంటారు, వాళ్ళకి మరీ డస్ట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళైతే అట్లీస్ట్ 10 daysకి ఒకసారి, అంటే మీకు ఒక 1 monthలో థ్రైస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మనకి లీకేజ్ డిటెక్షన్ ఉంటుంది, హైడ్రో బ్లూ కోటింగ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నార్మల్గా ఇంతకుముందు మనం అన్ని ఏసీలో చూస్తున్నాం కదా, బ్లూ స్టార్లో కానీ, సామ్సంగ్లో కానీ, ఎల్జీలో కానీ ఏవైతే చూస్తూ ఉన్నామో సేమ్ అదే మనకి బ్లూ కోటింగ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ లీకేజ్ డిటెక్షన్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ లీకేజ్ డిటెక్షన్ మనము త్రూ ద యాప్ అయినా చూసుకోవచ్చు, లేదంటే మనకి పైన ఇండికేషన్ కూడా చూపిస్తూ ఉంటుంది. సో దీని నుంచి అనేది చూసుకోవచ్చు. ఇందాక నేను మీకు చెప్పాను కదా, అమెజాన్ అలెక్సా సపోర్ట్ ఉంటుంది, అలాగే మీకు గూగుల్ ఇంటిగ్రేషన్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, చాలా మంది ఐసీఆర్ వాల్యూ అని చెప్తున్నారు కదన్నా, ఇప్పుడు మనకి స్టాండర్డ్స్ ప్రకారం అని అంటే ఇది మనకి 2026 మోడల్, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఐసీఆర్ వాల్యూ అనేది మీకు 4.35 అయితే ఐసీఆర్ వాల్యూ అయితే ఉంటుంది. దీని మీద వెరీ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తుంటారు. మీరు సైడ్ ప్రొఫైల్లో చూసుకున్నప్పటికీ కూడా మీకు క్యారియర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బై మ్యానుఫ్యాక్చరింగ్ అది చూపిస్తూ ఉంటుంది, మీ యొక్క కూలింగ్ కెపాసిటీ చూపిస్తూ ఉంటుంది, దాని యొక్క లోడింగ్ కెపాసిటీ కూడా చూపిస్తూ ఉంటుంది. అన్ని కూడా మీకు అక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేసి ఉంటారు. ఇక ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే నాయిస్. మరి నాయిస్ సంగతి ఏంటి అని అంటే మాత్రం నాయిస్ వచ్చేటప్పటికి మరి మీకు హై అయితే ఉండదు, అలాగని లో కూడా ఉండదు, మీడియంగా ఉంటుంది. 37 dB నుంచి 42 dB అయితే ఉంటుంది. 37 dB మీకు బేస్ అయితే, 42 dB అలాగే మీకు 40 dB ఇలా అయితే ఉంటుంది అనమాట. ఆ లోడ్ యూసేజ్ని బట్టి అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీకు మరీ తక్కువ అయితే ఉండదు, మరీ ఎక్కువ కూడా ఉండదు, మేనేజబుల్ అయితే ఉంటుంది. సో ఈ బడ్జెట్ దగ్గర మాత్రం అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. ఇక ఇది మనకి 100% కాపర్ కాయిల్ అంటే ఖచ్చితంగా ఇది మనకి 100% కాపర్ కాయిల్. ఇప్పుడు వచ్చే ఏ ఏసీని మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, అన్ని ఏసీలు కూడా మనకి 100% కాపర్ కాయిల్తోనే ప్రొవైడ్ చేస్తారు. ఇక దీని యొక్క వారంటీస్ ఏంటన్నా అంటే, సో దీని యొక్క వారంటీస్ వచ్చేటప్పటికి మనకి 5 years కాంప్రహెన్సివ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 10 years మనకి కంప్రెసర్ మీద వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వారంటీ విషయంలో కూడా ఎక్కడా తగ్గలేదు, మంచి వారంటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వారంటీస్ క్లెయిమ్ చేసేది కానీ, మీకు సర్వీస్ ప్రొవైడ్ చేసేది కానీ మొత్తం కూడా క్యారియర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంటే క్యారియర్ మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. చెప్పాలంటే రెండు కూడా కొలాబరేట్ అయ్యాయి కాబట్టి వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎలాంటి డౌట్ లేదు, కొత్త కంపెనీ అయితే కాదు, ఇది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. మరి దీని ప్రైజెస్ గురించి చెప్పానంటే మాత్రం, సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేటప్పటికి 1.5 టన్ను 3 స్టార్ వైఫై మోడల్ నేను వచ్చేటప్పటికి 27,000 రూపీస్కి విత్ కార్డ్ ఆఫర్తో పర్చేస్ చేశాను. లేదు మీరు ఒకవేళ నాన్ వైఫై పర్చేస్ చేయాలంటే ప్రజెంట్ రైట్ నా మీకు 30,000 రూపాయల ప్రైస్ అయితే ఉంది. కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 26,500 రూపాయలకి అయితే వస్తుంది. మీరు ఒకవేళ వైఫై మోడల్ పర్చేస్ చేయాలంటే కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 27,500 రూపాయలకి అయితే వస్తుంది. లేదు నేను ఒకవేళ 5 స్టార్ ఏసీ తీసుకోవాలనుకుంటున్నా, 5 స్టార్ ఏసీ నాన్ వైఫై తీసుకోవాలనుకుంటున్నా అంటే మాత్రం మీకు 37,500 రూపాయలు అయితే ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 33,500 రూపాయల వరకు వస్తుంది. మీరు ఒకవేళ వైఫై మోడల్ తీసుకోవాలనుకుంటే మాత్రం 38,000 రూపాయలకి అవుతుంది. అండ్ మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 4,000 రూపాయల డిస్కౌంట్తో మీకు 34,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. దీంట్లో మీకు 1 టన్ ఉంది, 1.5 టన్ ఉంది, అలాగే 2 టన్ కూడా ఉంది. మీకు 5 స్టార్ ఉంది, 3 స్టార్ ఉంది, వైఫై మోడల్స్ ఉన్నాయి, నాన్ వైఫై మోడల్స్ ఉన్నాయి, అన్ని మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకవేళ క్యారియర్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కాకపోతే నా సజెషన్ దీనికి వెళ్ళండి. ఎందుకంటే మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు, బ్యాక్ ఎండ్ మొత్తం వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళ ఫ్యాక్టరీలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, వాళ్ళే వచ్చి ఫిట్ చేస్తున్నారు, సర్వీస్ కూడా వాళ్ళే ఇస్తున్నారు, స్పేర్ పార్ట్స్ కూడా వాళ్ళే ఇస్తారు, ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్నప్పుడు మనం ఎందుకు ఇంకొక 5,000 నుంచి 6,000 రూపీస్ ఎక్స్ట్రా క్యారీ పెట్టాలి? సో అందుకే మీరు దీనికైతే
కళ్ళు మూసుకొని అయితే వెళ్ళిపోండి. అండ్ మీరు ఒకవేళ దీన్ని నచ్చింది, నాకు ఒకవేళ నేను పర్చేస్ చేయాలనుకుంటున్నామంటే మాత్రం వీటి యొక్క అమెజాన్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మీకు ఆల్రెడీ కింద డిస్ప్లే అవుతున్నాయి వీటి యొక్క లింక్స్ అని, మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. మేక్ షూర్ మన లింక్స్ యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ నేను మీ ముందుకు తీసుకోవడానికి అది ఖచ్చితంగా మనకి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇది నేను పర్చేస్ చేశాను, మీరు చూడొచ్చు మన ఛానల్ చాలా చిన్న ఛానల్. పర్చేస్ చేసి నేను మీ ముందుకి రివ్యూని అయితే తీసుకొస్తున్నాను. అండ్ దీన్ని ఇన్స్టాలేషన్ చేస్తాను. సో ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత కొన్ని రోజులు యూజ్ చేసి లాంగ్ టర్మ్ రివ్యూ అయితే మీ ముందుకు అయితే తీసుకొస్తాను. కూలింగ్ కెపాసిటీ ఎలా ఉంది, కూలింగ్ ఎంతసేపట్లో అవుతుంది ఏంటి అనేది, అలాగే మనకి ఇన్స్టాలేషన్ కాస్ట్ కానీ అన్నీ అయితే చెప్పేస్తాను. సో మ్యాక్సిమం ఇన్స్టాలేషన్ కాస్ట్ గురించి ఎవరైతే భయపడుతుంటారో వాళ్ళకి వచ్చేటప్పటికి సింపుల్గా చెప్తాను చూడండి. మీకు కాపర్ వైర్ మీదే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఒకవేళ కాపర్ వైర్ కావాలి అంటే మాత్రం ఎవ్రీ మీటర్కి 900 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే మీకు ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. లేదు అనుకుంటే మీకు 1500 రూపీస్ నుంచి 2000 రూపీస్ లోపలే ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఎవరైనా బడ్జెట్లో ఏసీ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవ్వాలి అని అనుకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి. హై పాయింట్స్ రావడం వల్ల ఒక మంచి ఏసీ తీసుకోవడానికి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ నేను మంచి డీల్స్ వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పక్కన మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, దాని మీద స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. మీకు ఎక్కువ మీకు లూట్ డీల్స్ అని చెప్పేసి వేసేస్తూ ఉంటాను రోజంతా కూడా. మీకు కొన్ని ఓన్లీ డీల్స్ వస్తే మాత్రమే అక్కడైతే పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం ఒకసారి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.